హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది సిఆర్ఓ ఆఫీస్ అండి. మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ కాగితాలు పట్టుకెళ్ళి స్కాన్ చేస్తే మనకు రూమ్ ఎక్కడ అలాట్మెంట్ అవ్విందో మనకి ఫోన్కి మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ మనం స్కాన్ చేసిన 15 మినిట్స్కి వస్తుందండి. మేము దాని గురించి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఎలక్ట్రికల్ లక్కీ డిప్ కూడా అందుబాటులో ఉంటుందండి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సాయంత్రం 5 రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎలక్ట్రికల్ లక్కీ డిప్ అంటే అద్దె సేవలన్నీ ఆ మన్నాడు మన సేవలకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి లక్కీ డీప్ తగలొచ్చు. అలా నడుచుకుంటే మాకు రూమ్స్కి మెసేజ్ వచ్చిందండి ఫోన్కి. రూమ్స్ ఎక్కడ వచ్చినాయో, అలాట్మెంట్ అవనియో, వరహాల స్వామి ఒకటి, రాంబగీజా ఒకటి మెసేజ్ వచ్చిందండి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మాకు వచ్చిన రాంబగీజా వరహాల స్వామిని బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. బస్ స్టాండ్ ఎదురుగుంటే రాంబగీజా ఉంటుందండి. ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వరహాల స్వామి దర్శనానికి వెళ్దామని వచ్చాము. వరహాల స్వామి దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చున్నాం. ఆ రోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లైన్ బయట వరకు వచ్చేసింది. నేను ఇప్పటి వరకు అంత లైన్ చూడలేదు. ఆ రోజు ఎందుకనో అంత లైన్ వచ్చి బయట దాకా వచ్చేసింది. మేము ముందు వెళ్ళి కూర్చున్నప్పుడు తక్కువే ఉంది, రాను రాను పెరిగి బయట దాకా వచ్చేసిందండి లైను. అలా కూర్చుని ఆ పరిసరాల్లోని గోవిందనామాలు వింటూ గోవింద గోవింద అంటూ ఓం నమో వెంకటేశయ వింటూ అలా కూర్చుని వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేమండి. ఆ ప్రశాంతత నిజంగా కూర్చుని అలా మొత్తం ప్రజలను అందరినీ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. గుడి ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఉన్న ఆనందం మన మాటల్లో చెప్పలేదండి. ఆ అనుభూతి వేరే. తర్వాత బిండ ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఆ పక్కన ఆ లైటింగ్ మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు నైట్ టైం గుడిని చూడడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో అలా కూర్చొని చూస్తామంటేని ఆ గుడికి బెండ ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసామండి. వచ్చేసి అక్కడ కొబ్బరికాయ హారతి కర్పూరం తీసుకున్నాం. చాలామంది కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వేస్తారు. అప్పటికే కొంచెం వర్షం స్టార్ట్ అవ్వి గాలి చాలా గట్టిగా వేస్తుందండి. ఎంత గట్టిగా వేస్తుందంటే గాలి చాలా ఎక్కువగా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించాము. అక్కడ చాలా జనం ఉన్నారు. జాయిగాని వెళ్తున్నాము. ఈ లోపలనే గాలి ఎక్కువగా ఉంది. గాలి ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది జనాలు గబగబా వెలిగించేస్తూ వెళ్ళిపోతున్నారండి. అప్పటికే చాలా గాలి వేసేస్తూ వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. వర్షం పడిపోతుంది. పూర్ణి నేను వెళ్ళాము. వాళ్ళ డాడీ ఏమో వీడియో తీస్తుంటేని మేమిద్దరం వెళ్ళి ఫస్ట్ వెళ్ళి వచ్చేసామండి. అదిగోండి మేమిద్దరం వెళ్తున్నాం. గుడి ఎదురుగుంటా మనం హారతి కర్పూరం వెలిగించడం అంటే ఎంతో బాగుంటుందండి. మనం మాటల్లో చెప్పలేని విషయాలన్నీ కూడా తిరుపతిలోని మనకి మనసుకి ఎంతో ప్రశాంతత. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ తిరుపతికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతామండి. చాలా ఆనందంగా ఎక్కడా లేని ప్రశాంతత అంతా మనం అక్కడ కూర్చుంటే మెట్ల మీద కలుగుతుందండి. ఆ అనుభూతే వేరండి. నేను ఇలా అంటున్నాను కదా అనుకోకండి. నిజంగానే తిరుపతి వెళ్ళినప్పుడు కలిగే ప్రశాంతత ఎక్కడా ఉండదు. మాకు తిరుపతి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుందండి. అయ్యో 3-4 డేస్ అప్పుడే అయిపోయిందా, వెళ్ళిపోతున్నామా ఇంటికి అనిపిస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు ఉన్న హ్యాపీనెస్ అయ్యో వెళ్ళిపోతున్నాం ఇంటికి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. పూర్ణ అయితేనే అప్పుడే 4 డేస్ 5 డేస్ అయిపోయిందా. మొన్న మేము 4 డేస్ ట్రిప్ అండి. ఇదిగో హారతి దేవుడికి ఇచ్చి మేమిద్దరం కూడా హారతి తీసుకుంటున్నామండి. ఆ హారతి అలా వెలుగుతూనే ఉంటుందండి. పగలు రాత్రి కూడా అలా వెలుగుతూనే ఉంటుందండి. జనం కూడా అలాగా మొత్తం 24 అవర్స్ వస్తూనే ఉంటారండి. మొత్తం తిరుపతిలో ఉన్న స్పెషాలిటీ కూడా అదే అండి. 24 అవర్స్ కూడా అలా జనం తిరుగుతూనే ఉంటారు. జనం అందరూ వస్తూనే ఉంటారు. ఆ తర్వాత మేము వెళ్ళి అక్కడ ఎదురుగుంటానే మొత్తం ఎంత క్రౌడ్ ఉందో చూడండి. తర్వాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి లైన్లో నుంచునేదానికి వెళ్తున్నాము. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. లైన్లో నేను పూర్ణి నుంచున్నాము. వెళ్ళి చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు స్పెషల్ ఏంటో తెలియదు కానండి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఈ లోపల పూర్ణికి పాపం గాలి వేసేస్తుంది. చెప్పాను కదా చాలా గాలి ఎక్కువగా ఉంది, వర్షం కూడానని. ఈ లోపలని మేమిద్దరం వెళ్ళి దర్శించుకొని వచ్చేద్దామని మేము లైన్లో నుంచుకు వెళ్ళాము. అదిగోండి లైన్లో నుంచున్నాం.
చాలామంది అందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోకుండా ఎవరో వెళ్ళరండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునే వెళ్తారు. తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడానండి. ఈ టెంపుల్ గుడి ఎదురుకుంటూ ఉంటుందండి. ఆంజనేయ స్వామి వారు గుడి ఎదురుకుంటూ ఉంటారండి. మేము దర్శించుకుని వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి దర్శించుకుంటానన్నారు. మేము దర్శించుకుని వచ్చేస్తున్నాము ఆంజనేయ స్వామి వారిని. తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి దర్శించుకుంటున్నారండి ఆంజనేయ స్వామి వారిని. ఇప్పుడు టైం ఎంత అయిందంటే నైట్ 10 అయిపోతుంది. మేము వరహాల స్వామి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని బయటకు వస్తుల్లోకి మొత్తం టైం 10 అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుందామని అనుకుంటున్నాము. ఇంకా అదిగోండి వాళ్ళ డాడీ వెళ్తున్నారు లైన్లోని. మేము బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్తున్నారు. అక్కడ గాలి వర్షం ఎక్కువగా ఉన్నందువల్ల త్వరగా వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాలి కదండి. అందుకని తొందరగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. వీళ్ళ డాడీ కూడా దర్శించుకుని వస్తే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అక్కడికి కొంచెం మాకు రూమ్ దగ్గరే అండి. రాంబాగీజా వచ్చింది కదా, రాంబాగీజా చాలా దగ్గర అని త్వరగా వెళ్దామని చూస్తున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పూర్ణిపిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. త్వరలో రూమ్ టూర్ కూడా మీ ముందుకు వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.